హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ద హంట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. అండ్ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో అంతా అయిపోయాక ఒక 10 మినిట్స్ మేము ఎంటర్టైన్ అయ్యాము అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఎతీనా కొన్ని రోజుల్లో మొదలవబోతున్న హంట్ గురించి మిగతా వారికి గ్రూప్ చాట్లో చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అందరూ ఎతీనా ప్రైవేట్ జెట్లో ఉంటారు. ర్యాండీ సడన్గా మెలకువలోకి వచ్చి ఆయాసపడుతుండడంతో టెడ్ తన దగ్గరికి వెళ్ళి, నేను ఒక డాక్టర్ని, నువ్వు ఇలా పడుకో, నేను నీకు ట్రీట్మెంట్ చేస్తానని అంటాడు. దాంతో ర్యాండీ అక్కడే కింద పడుకోగా టెడ్ తనపై కత్తితో దాడి చేస్తాడు. అది చూసిన ఫ్లైట్ అటెండెంట్తో పాటు మిగతా అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడు ఎతీనా అక్కడికి వచ్చి తన షూతో ర్యాండీ కంట్లో గుచ్చుతుంది. ఇక టెడ్ ర్యాండీని పక్కకు తీసుకెళ్లి పడేస్తాడు. వీళ్ళందరూ ర్యాండీతో సహా 12 మంది వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని వేటాడడం కోసమని ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకెళ్తుంటారు. ర్యాండీ చనిపోగా ఇక మిగిలిన 11 మంది వ్యక్తులు ఒక ఫారెస్ట్లో మెలకువలోకి వస్తారు. అక్కడే వాళ్ళకి ఒక అన్నోన్ బాక్స్ కనిపిస్తుంది. అందులో ఏముందో చూడాలని ఒక వ్యక్తి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు డాన్ తనతో, మేబీ అదొక ట్రాప్ అయి ఉండొచ్చు, దాన్ని ఓపెన్ చేయొద్దని అంటాడు. అయినా కూడా తను డాన్ మాటలు పట్టించుకోకుండా బాక్స్ని ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అందులో నుంచి ఒక పందిపిల్ల బయటకు వస్తుంది. ఇంకా ఆ బాక్స్లో చాలా వెపన్స్ ఉంటాయి. అక్కడే ఎమాకి కీస్ కనిపించడంతో వాళ్ళందరి నోటికి ఉన్న ట్రాప్ని విడిపించుకుంటారు. అందరూ ఎవరికి నచ్చిన వెపన్స్ని వాళ్ళు తీసుకోగా సడన్గా దూరం నుంచి ఎవరో వాళ్ళపై బుల్లెట్స్తో దాడి చేస్తారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో వాళ్ళకేమీ అర్థం కాదు. ఆ దాడిలో ఎమాకి బుల్లెట్ తగిలి చనిపోతుంది. మిగతా వాళ్ళందరూ భయపడి దాక్కోగా ఒక వ్యక్తి మాత్రం ఫైరింగ్ చేస్తూ బుల్లెట్స్ వస్తున్న వైపుగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చివరికి అతను కూడా బుల్లెట్స్ తగిలి చనిపోతాడు. ఒక అమ్మాయి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుంతలో పడిపోతుంది. అది చూసిన ట్రక్కర్ వెంటనే ఆ గుంత దగ్గరికి వస్తాడు. తీరా చూస్తే ఆ గుంతలో గుణపాలకి ఆ అమ్మాయి గుచ్చుకుని పోయి ఉంటుంది. తను ఇంకా బతికే ఉండడంతో ట్రక్కర్ తనని మెల్లగా గుంతలో నుంచి బయటకు తీసుకొస్తాడు. బుల్లెట్స్ నుంచి తప్పించుకోవాలని వాళ్ళిద్దరూ పరిగెడుతుండగా ట్రక్కర్ పొరపాటున ఒక ల్యాండ్ మైన్ పైన అడుగు పెడతాడు. దాంతో ట్రక్కర్తో పాటు ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. 4 వ్యక్తులు మాత్రం బుల్లెట్స్ నుండి తప్పించుకుని ఒక ఫెన్స్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళలో 3 వ్యక్తులు ఫెన్స్ని దాటి అవతల వైపుకు వెళ్తారు. కానీ 4వ వ్యక్తి ఫెన్స్ని దాటుతుండగా దూరం నుంచి ఒక బాణం వచ్చి తనకి గుచ్చుకుంటుంది. తన కోపంతో గన్ తీసుకుని కౌంటర్ అటాక్ చేస్తుండగా ఇంకో 2 బాణాలు వచ్చి తనకి గుచ్చుకుంటాయి. దాంతో ఆ వ్యక్తి చనిపోతాడు. ఇక్కడితో టోటల్గా ర్యాండీతో కలిపి మొత్తం 6 వ్యక్తులు చనిపోతారు. ఫెన్స్ని సక్సెస్ఫుల్గా దాటిన 3 వ్యక్తులు ఒక షాప్ దగ్గరికి చేరుకుంటారు. ఆ షాప్లో మిరిండా, జూలియస్ అనే కపుల్ ఉంటారు. ఇద్దరు వాళ్ళని చూసి రాబర్స్ ఏమో అని భయపడతారు. అప్పుడు బ్లూ షర్ట్ అతను వాళ్ళిద్దరితో, మాకు మీ డబ్బులేం అవసరం లేదు, అసలు ఇది ఏ ప్లేస్ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరు తనతో ఈ ప్లేస్ పేరు ఆర్కెన్సా అని చెప్తారు. ఆ 3లో ఒక అమ్మాయి అక్కడున్న ఒక డోనెట్ని తినగా తను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. యాక్చువల్గా ఆ డోనెట్లో పాయిజన్ ఉంటుంది. వెంటనే ఆ ఇద్దరు కపుల్ ముఖానికి మాస్క్ వేసుకుని 3 వైపు ఒక స్మోక్ గ్రెనేడ్ని విసిరేస్తారు. బ్లూ షర్ట్ అతనికి డౌట్ వచ్చి జూలియస్ అండ్ మిరిండాని షూట్ చేయబోతుండగా జూలియస్ వెంటనే బ్లూ షర్ట్ పర్సన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా మిగిలిన ఒక్క పర్సన్ని కూడా వాళ్ళిద్దరూ చంపేస్తారు. దాంతో 3 చనిపోతారు. ఇక జూలియస్ అండ్ మిరిండా డెడ్ బాడీస్ని తీసేసి ఆ ప్లేస్ని క్లీన్ చేస్తారు. తర్వాత ఒక అమ్మాయి రేడియోలో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, మా నుంచి ఒక అమ్మాయి తప్పించుకుని మీ వైపుగా వస్తుంది అని చెప్తుంది. అదే సమయంలో క్రిస్టల్ అక్కడికి వచ్చి, మీ దగ్గర సిగరెట్స్ ఉన్నాయా అని తను వాళ్ళని అడగ్గా వాళ్ళు తనకి సిగరెట్ ప్యాకెట్ ఇస్తారు. కానీ క్రిస్టల్కి ఎందుకో వాళ్ళ మీద డౌట్ వస్తుంది. వెంటనే తను వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న షాట్ గన్తో మిరిండా అండ్ జూలియస్ని షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత క్రిస్టల్ ఆ షాప్ని పరిశీలించగా అక్కడ తనకి వాళ్ళు చంపిన మనుషుల శవాలు కనిపిస్తాయి. ఇక క్రిస్టల్ షాప్ నుంచి బయటకు రాగా అక్కడ ఒక ట్రక్ కనిపించడంతో ఆ ట్రక్ దగ్గరికి వెళ్తుంది. ఆ నెంబర్ ప్లేట్ మీద ఆర్కెన్సా అని ఉంటుంది. కానీ క్రిస్టల్ దాని వెనకాల చూడగా ఒరిజినల్ నెంబర్ ప్లేట్ మీద క్రొయేషియా అని ఉంటుంది. అయితే ఆ ట్రక్కి ఒక బాంబ్ కనెక్ట్ అయిందని తెలిసి క్రిస్టల్ దానికి దూరంగా వెళ్ళిపోతుంది. జూలియస్ అండ్ మిరిండాల నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో వాళ్ళు చెకింగ్ కోసమని ఒక డ్రోన్ని పంపిస్తారు. అప్పుడు గ్యారీ ఆ డ్రోన్ని షూట్ చేసి ట్రక్ దగ్గరికి వెళ్తుండగా క్రిస్టల్ తనని ఆపుతుంది. క్రిస్టల్ ఆ వ్యక్తితో, నువ్వు డ్రోన్ని షూట్ చేయడం వల్ల మనం ఇక్కడ ఉన్నామనే విషయం వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది, సో మనం నడుచుకుంటూ బయటపడతామని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు గ్యారీ క్రిస్టల్తో మాట్లాడుతూ, నేను ఒక ఆర్టికల్ చదివాను, కొంతమంది వ్యక్తులు కలిసి మనుషుల్ని కిడ్నాప్ చేసి ఇలా చంపేస్తున్నారంట, ఆ విధంగానే మనం ఇక్కడికి వచ్చామని అంటాడు. కానీ క్రిస్టల్ తన మాటల్ని నమ్మదు. అప్పుడే అటువైపుగా ఒక ట్రైన్ వస్తుండడంతో వాళ్ళిద్దరూ ట్రైన్ని ఎక్కేస్తారు. అందులో కొంతమంది ఇమిగ్రెంట్స్ దాక్కుని ఉండడాన్ని క్రిస్టల్ అండ్ గ్యారీ చూస్తారు. వీళ్ళు నిజమైన ఇమిగ్రెంట్స్ కాదు, వీళ్ళు కేవలం ఈ హంట్లో యాక్టర్స్ అని గ్యారీ క్రిస్టల్కి చెప్తాడు. కానీ క్రిస్టల్ మళ్ళీ తన మాటల్ని నమ్మదు. ఆ ఇమిగ్రెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ ట్రైన్ని మిలిటరీ పోలీసులు ఆపుతారు. దాంతో ఇక ఇమిగ్రెంట్స్తో పాటు క్రిస్టల్ అండ్ గ్యారీ కూడా వాళ్ళకి సరెండర్ అవుతారు. గ్యారీ ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చి, మేమిద్దరం రెఫ్యూజీస్ కాదు, మేము అమెరికన్స్ అండ్ వీళ్ళందరూ యాక్టర్స్ అని చెప్తాడు. కానీ ఆ ఆఫీసర్కి ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో గ్యారీ చెప్పే మాటల్ని పట్టించుకోడు. తర్వాత ఈ ఇమిగ్రెంట్ గ్యారీతో అమెరికన్ యాక్సెంట్లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. నేనొక్కడనే ఇక్కడ యాక్టర్ని, మిగతా వాళ్ళందరూ నిజమైన ఇమిగ్రెంట్స్, ఇంకా నువ్వు చెప్పే మాటల్ని ఈ ఆఫీసర్స్ ఎవరూ నమ్మరు, సో నువ్వు సైలెంట్గా ఉండు అని గ్యారీతో అంటాడు. అది విన్న గ్యారీ ఒక గ్రెనేడ్ని ఆ ఇమిగ్రెంట్ ప్యాంట్లో పెడతాడు.
గ్రెనేడ్ పేలడంతో ఇక ఆ ఇమ్మిగ్రెంట్ చనిపోతాడు. తర్వాత ఆఫీసర్స్ క్రిస్టల్ని రెఫ్యూజీ క్యాంప్కి తీసుకెళ్తారు. అసలు నేను ఎక్కడున్నాను, ఇదేం ప్లేస్ అని క్రిస్టల్ వాళ్ళని అడగ్గా వాళ్ళు తనకి సమాధానం చెప్పరు. దాంతో క్రిస్టల్ గెస్ చేసి తను ఉన్న ప్లేస్ క్రొయేషియా అని తెలుసుకుంటుంది. తను వాళ్ళని అమెరికా ఎంబసీకి కాల్ చేయమంటుంది. కానీ ఆ ఆఫీసర్స్ ఎంబసీకి కాల్ చేయకుండా వాళ్ళకి దొరికిన డాన్ని తన దగ్గరికి తీసుకొస్తారు. క్రిస్టల్ అండ్ డాన్ భోజనం చేస్తుండగా గ్యారీ లాగానే డాన్ కూడా ఆర్టికల్ గురించి, హంటింగ్ గురించి క్రిస్టల్తో చెప్తాడు. అదే టైంలో అక్కడికి ఒక అఫీషియల్ అమెరికన్ ఎంబసీ నుంచి వస్తాడు. తను వాళ్ళిద్దరిని అక్కడి నుండి విడిపించి తన కారులో తీసుకెళ్తుంటాడు. డాన్ అతనికి కిడ్నాప్ గురించి ఇంకా హంటింగ్ గురించి చెప్తాడు. అది విన్న తర్వాత అతను నేను వెంటనే స్టేట్ డిపార్ట్మెంట్కి అలానే మిలిటరీకి కాంటాక్ట్ అయ్యి కిడ్నాపర్స్ పైన యాక్షన్ తీసుకునేలా చేస్తారని అంటాడు. కానీ క్రిస్టల్కి అతని మీద ఎందుకో డౌట్ వస్తుంది. దాంతో వెంటనే క్రిస్టల్ అతన్ని కారులో నుంచి బయటికి నెట్టి అతని తలపైన కారు ఎక్కించి చంపేస్తుంది. అమెరికన్ ఎంబసీకి సంబంధించిన నిజమైన వ్యక్తిని తను చంపిందని డాన్ అనుకుని భయపడుతుండగా క్రిస్టల్ కార్ డిక్కీని ఓపెన్ చేస్తుంది. అందులో గ్యారీ డెడ్ బాడీ ఉండడాన్ని చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అక్కడే క్రిస్టల్కి ఒక మ్యాప్ దొరుకుతుంది. అదే టైంలో వాళ్ళ దగ్గరికి మొదట్లో చూసిన పంది వస్తుంది. వాళ్ళు ఆ మ్యాప్లో చూసి కిడ్నాపర్స్ ఎక్కడున్నారో కనిపెడతారు. కిడ్నాపర్స్ అందరూ ఒక పెద్ద బంకర్లో ఉంటారు. వాళ్ళందరూ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ గోల చేస్తుండగా ఎతీనా వాళ్ళని సైలెంట్గా ఉండమని రేడియోలో చెప్తుంది. తర్వాత ఒక వ్యక్తి యూరిన్ పాస్ చేయడానికి బంకర్ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు డాన్ తన చూపుని మళ్లించగా క్రిస్టల్ ఆ వ్యక్తిని చంపేస్తుంది. బయట నుంచి సడన్గా శబ్దం రావడంతో బంకర్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అదే టైంలో డాన్ పందిని బంకర్లోకి వదలడంతో భయంతో నిండి ఉన్న వాళ్ళందరూ ఆ పందిని షూట్ చేసి చంపేస్తారు. ఇక క్రిస్టల్ బంకర్లోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్కరిని అతి దారుణంగా చంపేస్తుంది. నువ్వు క్రిస్టల్ని చంపేశావా అని ఎతీనా డాన్ని రేడియోలో అడుగుతుంది. అది విన్న క్రిస్టల్కి డాన్ పైన డౌట్ వచ్చి తన వైపు గన్ని పాయింట్ చేస్తుంది. అప్పుడు డాన్ క్రిస్టల్తో నాకు ఈ కిడ్నాపర్స్కి ఎటువంటి సంబంధం లేదు, నేను వీళ్ళలో ఒకరిని కాదు అని అంటాడు. కానీ ఎతీనా రేడియోలో నువ్వు క్రిస్టల్ని చంపేయని డాన్తో చెప్పిందే చెప్తుండడంతో ఇక క్రిస్టలే డాన్ని షూట్ చేసి చంపేస్తుంది. క్రిస్టల్ ఎతీనాతో డాన్ చనిపోయాడు, ఇక నువ్వు వచ్చి నన్ను పట్టుకుందురా అని అంటుంది. కిడ్నాపర్స్లో ఇంకా ఒకరు కొనప్రాణంతోనే బతికి ఉండడంతో క్రిస్టల్ అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలపైన ప్రెజర్ని పెడుతూ ఎతీనా ఎక్కడ ఉందని అడుగుతుండడంతో ఆ వ్యక్తి ఎతీనా ఎక్కడ ఉందో చెప్పేస్తాడు. ఇక క్రిస్టల్ అతన్ని చంపేసి ఎతీనా దగ్గరికి బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి స్టోరీ కొంచెం 1 year వెనక్కి వెళ్తుంది. ఎతీనా హంటింగ్ గురించి మెసేజ్ చేసి ఉంటుంది కదా, ఆ మెసేజ్ ఇంటర్నెట్లో లీక్ అవడంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఎతీనా నేను జస్ట్ జోక్గా చెప్పాను, అదేది నిజం కాదు అని వాళ్ళతో అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి చాలామంది వ్యక్తులు ఇది నిజమని చెప్పి ఆర్టికల్స్ అండ్ వీడియోస్ చేస్తున్నారు, సో ప్రజలు కూడా హంటింగ్ అనేది నిజమే అని అనుకుంటున్నారని ఎతీనాతో చెప్తాడు. అలా అయితే ఎవరెవరు హంటింగ్ నిజమని చెప్పి ఆర్టికల్స్ రాశారో అండ్ హంటింగ్ నిజమని చెప్తూ పోస్ట్ చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలి అని ఎతీనా అంటుంది. ఇక ఎతీనా తన గ్రూప్తో కలిసి ఎతీనాస్ హంటింగ్ నిజమని చెప్తూ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళని ఒక్కొక్కరిగా సెలెక్ట్ చేసి నిజంగా హంటింగ్ కోసం కిడ్నాప్ చేస్తుంది. యాక్చువల్గా వాళ్ళ అలా ఆర్టికల్ని పోస్ట్ చేయడం వల్ల ఎతీనా అండ్ ఎతీనా ఫ్రెండ్స్ యొక్క కెరీర్ డేంజర్గా మారుతుంది. అందుకనే వాళ్ళు కోపంతో ఇలా నిజంగా హంటింగ్ ప్రారంభిస్తారు. ఇక ఇక్కడి నుంచి స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. క్రిస్టల్ ఎతీనా ఇంటికి వెళ్తుంది. క్రిస్టల్ని చూసిన ఎతీనా తనని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. క్రిస్టల్ లోపలికి వెళ్ళగా ఆ ఇంటి గోడల మీద తనతో పాటు మిగతా వాళ్ళ ఫొటోస్ కూడా ఉండడాన్ని గమనిస్తుంది. నువ్వు డాన్ని చంపేశావా అని ఎతీనా క్రిస్టల్ని అడుగుతుంది. కానీ డాన్ వాళ్ళ గ్యాంగ్లో వ్యక్తో కాదు, ఎతీనా క్లారిటీ ఇవ్వదు. అసలు ఇదంతా ఎందుకు చేశావని క్రిస్టల్ ఎతీనాని అడగ్గా వాళ్ళిద్దరూ కొంచెం సేపు హంటింగ్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే ఎతీనాకి అర్థమవుతుంది హంటింగ్ గురించి, ఎతీనా గురించి ఇంటర్నెట్లో పోస్ట్ చేసిన క్రిస్టల్ వేరు, ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్న క్రిస్టల్ వేరు, ఇద్దరు వేరు వేరు అని తెలుసుకుంటుంది. యాక్చువల్గా అసలు ఎతీనా ఎవరో కూడా ఇప్పుడున్న క్రిస్టల్కి తెలియదు. ఇదంతా రివీల్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. మొదట్లో ఇద్దరు సమానంగా ఫైట్ చేసుకున్నప్పటికీ చివరికి క్రిస్టలే ఎతీనాని చంపేస్తుంది. ఇంకా క్రిస్టల్ అక్కడున్న ఎక్స్పెన్సివ్ షాంపెయిన్ బాటిల్ని తీసుకుని ఎతీనా డ్రెస్లో ఒకదాన్ని వేసుకుని ఇంటి నుంచి బయటకు వస్తుంది. పక్కనే క్రిస్టల్కి ఎతీనా ప్రైవేట్ జెట్ కనిపించడంతో తన జెట్లోకి వెళ్తుంది. నేను మీ బాస్ని చంపేశాను, ఇక మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని గన్తో పైలట్ని బెదిరిస్తుంది. పైలట్ జెట్ని స్టార్ట్ చేయగా క్రిస్టల్ ఎయిర్ హోస్టెస్తో నువ్వు కూడా నాతో ఈ షాంపెయిన్ తాగుదువురా అని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.